మేనకా గురుస్వామి 1974లో హైదరాబాద్లో జన్మించారు. ఆవిడ తండ్రి మోహన్ గురుస్వామి ఆర్థిక మంత్రిత్వ శాఖకు మాజీ సలహాదారు. అదేవిధంగా మేనకా గురుస్వామి 1997లో నేషనల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ పొందారు. తర్వాత సుప్రీంకోర్టు లాయర్గా చాలా అద్భుతమైన ప్రాక్టీస్ చేశారనమాట. ముఖ్యంగా కొన్ని కేసులు ఏదైతే ఎల్జిబిటీ రైట్స్ గురించి ఉన్నాయో సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ అప్పట్లో ఏదైతే అన్యాచురల్ అఫెన్స్ ఉందో ఎల్జిబిటీ రిలేషన్షిప్స్ క్రైమ్ కాదని ఆవిడ సుప్రీంకోర్టులో చాలా గట్టిగా వాదించారనమాట. 2018 సంవత్సరంలో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం ఏదైతే సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ ఉందో దాన్ని స్వలింగ సంపర్కులకు వర్తించుకుని అంటే అన్యాచురల్ అఫెన్స్ ఎవరైతే ఎల్జిబిటీ క్యూస్ ఉంటారో వాళ్ళ రిలేషన్షిప్స్ క్రైమ్ కాదని చెప్పి ఆవిడ చాలా గట్టిగా సుప్రీంకోర్టులో వాదించారనమాట. అంతేకాదు విద్యా హక్కు చట్టంలో కూడా ఆవిడ కీలక న్యాయవాది. ఇలా చాలా ఇంపార్టెంట్ కేసెస్లో ఆవిడ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు రాజ్యసభకు ఆవిడ వెళ్ళారు. నిజంగా మేనకా గురుస్వామి గారి యొక్క వాయిస్ పార్లమెంట్లో రావాలి. ఆవిడ అనేక మంది హక్కుల కోసం పోరాడాలని కోరుకుందాం.